ఉడికిందా తొందరగా ఉడికేద్ది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా గత 6 సంవత్సరాలుగా పెండింగుల్లో ఉన్న క్లెయిమ్లకు నగదు చెల్లించాలని, పాత 9 పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 6న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు 1214 మెమో తెచ్చి కార్మికులకు అందవలసిన సంక్షేమ పథకాలు అందకుండా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం యూనియన్ నాయకులు శ్రీనాథ్, అసిరప్పుడు, ఆది నారాయణ పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలి. భవన నిర్మాణ కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలి. భవన నిర్మాణ కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలి. పాత బస్తీ వెల్ఫేర్ కోర్టును సమర్థవంతంగా నడపాలి. బిల్డింగ్ వెల్ఫేర్ కోర్టును సమర్థవంతంగా 5 ఏళ్ళ కాలం అమలు కాదు. కారణం నవరత్నాల రూపంలో ఇచ్చేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఆపిస్తుంది. మళ్ళీ ఇది ప్రారంభించాం. ఇప్పుడు ఏమిస్తాను, మామూలు మాత్రం ఇస్తాం. కాబట్టి మిగతా 5 స్కీమ్స్ పరిస్థితి ఏంటి? గతం దెబ్బ తగిలితే డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇట్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు పైసా రావడం ఉంది. మామూలుగా ఉంది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ పెండింగ్ క్లెయిమ్ ఉన్నాయి. 2020 నుంచి చాలా మంది అప్లై చేశారు. 25 వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇతర ఉంది. అవన్నీ ముందు ఇవ్వాలి, పెండింగ్ క్లెయిమ్లు ఇవ్వాలి. 2 పాత పద్ధతులు వెల్ఫేర్ బోర్డుని సమర్థవంతంగా నడపాలి. 9 పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు చనిపోతే 60,000 ఏంటండి? గతం 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, 60,000